క్రీస్తునందు ప్రేమైన యొక్క ఆత్మీయ సహోదరులందరికీ కూడా నా ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున శుభములు, వందనములు. మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవాదేవునికి కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు. పిల్లరా, ఈరోజు దేవుని అద్భుతమైన కృపను బట్టి మరొకసారి దేవుని యొక్క చేరువలో, దేవుని యొక్క కృపాసనంలో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవాదేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య భావనకి వెళ్దాం. పిల్లరా, ప్రార్థన. పరలోకమందున్న పరిశుద్ధుడు అయిన కన్న తండ్రి, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన కాలం అంతా నీ కృపని కాపుదల దయచేసిన మమ్మల్ని అందరినీ కూడా కాపాడి మరొక మారు నీ కృపాసనాలను కోరుకొని నిన్ను సూచించడానికి, మయపరచడానికి ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతలు చెప్తున్నాను. నాకు వింటున్నాను బిడ్డలకు నీ ఆత్మ సహాయాన్ని దయచేసి వాక్యాన్ని తండ్రి సవివరంగా తండ్రి ప్రతి ఉన్నట్టుగా ప్రకటించటకు నీ ఆత్మ సహాయం ద్వారా ముందుకు నడిపించమని వేడుకుంటూ ముందున్న సమయాన్నంతటి నీకే అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు వారిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నీ యొక్క ప్రార్థన వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మరొక మారు మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు, వందనములు. మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవాదేవునికి కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు. అందరూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని నమ్ముచున్నాను. ఆనందంగా, సంతోషంగా ఉండాలి కూడా. ఎందుకంటే క్రీస్తు నమ్ముకునే వల్ల మనం అందరం కూడా నూతన సృష్టి. కాబట్టి నూతన సృష్టిలో ఉన్న మనము ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా ఉండాల్సిన వారమై ఉన్నాము. ఈ యొక్క ప్రత్యేక దినమున తండ్రి మనము ప్రత్యేక దినమున ఈరోజు మనము తెలుసుకుంటున్న అంశము ఏంటంటే, ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశము పాపం చేయని వారి మీద కూడా మరణమేలున అనే ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ఈరోజు తెలుసుకుంటున్నాము పిల్లల. ఈ అంశాన్ని తెలుసుకునే ముందు మనము మూలవాక్యాన్ని చదువుకుందాము. మూలవాక్యము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్న మాటల్ని మనము పరిశీలన చేసుకుందాం పిల్లరా. 5వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. ఇక్కడ అయినను ఆదాము చేసిన అతిక్రమం పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలను, ఆదాము రాబోడానికి గుర్తు అయి ఉండెను అని వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ. అయితే పిల్లరా, మనము ఈ అంశము నేర్చుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నామంటే, నేర్చుకోవాల్సిన అవసరం ఏమింది అని మనము ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే పిల్లరా, ఈ వచనంలో మనము చదివినటువంటి వచనంలో ఏం రాయబడుతుంది? పాపం చేయని వారి మీద కూడా మరణమేలింది అని చెబుతూ అనేకులు ఈ వచనాన్ని చాలా ఈ వచనాన్ని చూపిస్తూ ఇదిగోండి చూడండి, పాపం చేయని వారు కూడా మరణం వెళ్ళింది అనేసి, జన్మ పాపం ఉన్నది అనేసి ఇటు విధంగా చెప్తా ఉన్న సందర్భాలు అనేకుల్లో ఈ వాక్యాన్ని చూపించి చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. అయితే మనము దీని గురించి ఒక 2 ప్రశ్నలు వేసుకొని వాక్యం మనం ప్రకటించుకున్న పిల్లరా. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటి అంటే పిల్లరా, పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలిందా, మరణమేలునా? ఒకసారి ఆలోచించండి. ఏమంటున్నాను? మొదటి ప్రశ్న అంటే పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలునా? రెండవ ప్రశ్న, ఆదాము చేసిన అతిక్రమం ఓలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలునా అనేసి ఈ 2 ప్రశ్నలు మనం వేసుకుంటే పిల్లరా, ఈ 2 ప్రశ్నలకు వ్యత్యాసం ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వ్యత్యాసముల గురించి అవగాహన మనము కలిగి ఉండాల్సిన అవసరము ఉంది, ఎంతకైనా ఉంది పిల్లలు. అయితే ఈ వ్యత్యాసము మనకు అర్థం కావాలంటే పాపము అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది పిల్లల. పాపముల గురించిన మనకు సంపూర్ణ అవగాహన అనేది మనము కలిగి ఉండాలి అనేసి మనకు తెలుస్తుంది. లేఖనాలను బట్టి పాపముల గురించి సంపూర్ణ అవగాహన కలిగిన వారి వాక్యము ప్రకటించేటువంటి పరిస్థితి ఉంది పిల్లల. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, లేఖనాలను బట్టి
సంపూర్ణ అవగాహన లేని వారు ఎవరైతే వాక్యాన్ని ప్రకటిస్తున్నారో వారు ఏం ప్రకటిస్తున్నారు, దేన్ని బట్టి ఈ వాక్యాన్ని బట్టి ఎలా ప్రకటిస్తున్నారు అనే విషయాలు కూడా మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఒకసారి ఆలోచించండి. పాపం అంటే ఏంటంటే, పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అనేసి లేఖనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది పిల్లలు. పాపం అంటే ఏమైంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పేసి లేఖనంలో చాలా స్పష్టంగా రాయబడింది. అలాగే పాపము ఎందుకు ఆరోపణపడుతుందంటే, పాపము అంటే ఆజ్ఞను అతిక్రమించిన దాన్ని బట్టి పాపం అనేది ఆరోపింపబడుతుంది. పాపము ఎవరిపైన ఆరోపింపబడుతుందంటే, ఆజ్ఞను అతిక్రమించిన వారిపైన పాపం అనేది ఆరోపింపబడుతుంది. పాపము ఎవరిపైన ఆరోపింపబడది అంటే, పాపము ఆజ్ఞ అతిక్రమించని వారిపైన ఆరోపింపబడదు అని చెప్పేసి మనకు వాక్యంలో చెప్తుంది. ఆజ్ఞ అతిక్రమించినప్పుడు పాపం అనేది ఆరోపింపబడుద్ది అని చెప్పేసి. పాపము ఎప్పటి వరకు ఆరోపించబడదు అంటే, ఆజ్ఞను అతిక్రమించినంత వరకు కూడా పాపం అనేది ఆరోపింపబడదు. మరి పాపం చేసిన వారు ఎవరు అంటే, ఆజ్ఞను అతిక్రమించిన వారే పాపం చేసిన వారు. మరణంలోనికి మరి మరణము ఈ లోకంలోనికి ఎలాగ ప్రవేశించింది, ఈ లోకంలో మరణం ఎలాగ ప్రవేశించింది అంటే, ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము ఈ లోకంలో ఎలాగ ప్రవేశించను, మనుషులందరూ పాపం చేయటం వల్ల మరణం అందరికీ సంప్రాప్తి అయ్యాను అని వాక్యం సెలవిస్తుంది పిల్లలు. పాపం వలన మరణం అనేది మనుషులకు ఎలాగ సంప్రాప్తి అయింది, పాపం వల్ల మరణము ఎలాగ సంప్రాప్తి అయిందంటే, లోకంలో ఉన్న మనుషులందరూ పాపం చేసినందునే మరణం అందరికీ సంప్రాప్తి అయిన, కానీ పాపం చేయని వారి మీద మరణము సంప్రాప్తి కాదు. పాపమును గురించినే మనము ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది పిల్లరా. పాపమునకున్న బలం ఏంటి అంటే, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము అని వాక్యం సెలవిస్తుంది. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, మరణపు ముళ్ళు ధర్మశాస్త్రమే అని చెప్పేసి అక్కడ చెప్పబడుతున్న మాటల్లో మనము చూడగలుగుతాం పిల్లరా. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అనేసి వాక్యము సెలవిస్తుంది పిల్లరా. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో మనము ఆలోచించుకున్నట్టయితే పిల్లరా, ఆదాము అని ఒక మనుష్యుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వలన పాపము ఈ లోకంలో ప్రవేశించింది. ఈ సత్యాన్ని తెలియపరచుకొని లేఖన భాగంలో మనం పరిశీలన చేద్దాం పిల్లరా. అయితే ఏమంటుంది, ఆదాము తర్వాత లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు పాపులుగా తీర్చబడిరి అని చెప్పేసి మనం ఆలోచించుకుంటే, ఆదాము పాపం చేయటం వల్లనే పాపం చేయని వారి మీద కూడా పాపం చేయని వారు కూడా పాపులు అయ్యారా అనగా, అంటే ఆదాము చేసిన పాపం వల్లనే ఆదాము తర్వాత పుట్టిన వారికి కూడా ప్రజలందరూ కూడా వాళ్ళని కూడా పాపంగా చేసే ప్రసక్తి ఉందా? వారు పాపులుగా తీర్చబడ్డారా? అంటే ఆదాము చేసిన పాపం వల్లనే ఆదాము తర్వాత జీవించిన ప్రజలందరూ కూడా పాపులుగా తీర్చబడలేదు. ఆదాము తదుపరి లోకంలో జీవించిన ప్రజలందరూ కూడా పాపం చేయటం వలననే లోకంలో ఉన్న వారందరూ పాపులుగా తీర్చబడరు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది పిల్లరా. అందువలనే ఏమని చెప్తుందంటే, మరణము అందరికీ సంప్రాప్తి అయింది అని చెప్పేసి మనము తెలుసుకుంటున్నాము. అయితే ఇక్కడ మనము పరిశీలించుకున్నట్టయితే పిల్లరా, 14వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో చెప్పిన వాటిని మనం చూసుకున్నట్టయితే, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలింది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అయితే ఎందుకంటే ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞయే ఆ తర్వాత జీవించిన ప్రజలకు ఇయ్యబడలేదు, వేరే ఆజ్ఞ ఇవ్వబడింది. అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆదాము చేసిన అతిక్రమం పోలిన అతిక్రమము ఆ తర్వాత వారు చేయలేరు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆదాము అనేటైన ఏం చేసిండు? పాపం చేసిండు. ఆదాము పాపం చేసిండు కదా, మరి మిగతా వారు పాపం చేయలేదా అంటావా? పాపం చేసిన వారి మీద మరణము సంప్రాప్తి అయిన, పాపం చేసినందుకు మరణము సంప్రాప్తి అయినని చెప్పేసి మనకు వాక్యం సెలవిస్తుంది. ఏమంటుండ్రు ఇక్కడ? ఆదామను ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం ఎలాగా లోకంలో సంప్రాప్తి అయినో, మనుషులు అందరూ పాపం చేయటంలో మరణం అందరికీ సంప్రాప్తి అయినని చెప్పేసి చెప్తుంది. మరి ఇక్కడ
ఆదాము అతిక్రమం బోలిన పాపం చేయని వారి మీద కూడా మరణం అంటే మోసే ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వెళ్ళిందంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే ఆదాము అనేటైనా పాపం చేసిండు, అలాగే దాని తర్వాత ఉన్న ప్రజలు కూడా పాపం చేసిండ్రు. పాపం చేయలేదని చెప్పడం లేదు, కానీ ఏమని చెప్తుండ్రు, ఆదామును బోలిన పాపం చేయలేదని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఆదామును బోలిన పాపం అంటే ఒకసారి ఆలోచించండి. ఆదాము అనేటైనా పాపం చేసిండు. ఏం పాపం చేసిండు? ఈ పండు తినవద్దు, ఈ పండు తిను దినము నిశ్చయంగా చచ్చేదు అని చెప్పేసి దేవుడు ఆదాముకు చెప్పడం జరిగినప్పుడు మరి ఆజ్ఞ అతిక్రమించడం జరిగింది. ఆజ్ఞ అతిక్రమించగానే దేవుడు ఏం చేసిండు? ఆయనను ఏదైనా తోటల నుంచి నెట్టేసిండు. అయితే ఆజ్ఞ అతిక్రమం, పండు తినవద్దన్న పండు తిని మరి ఆజ్ఞ అతిక్రమించాడు, మరి మరణంలోనికి వెళ్ళిపోయాడు, రెండో మరణంలోనికి. అలాగే తర్వాత ఎవరైతే ఆదాము తర్వాత ఉన్న జనము కూడా పాపం చేశారు, కానీ ఆదామును బోలిన పాపం చేయలేదు, అంతే. అర్థమైందా? వారు కూడా పాపం చేసిండ్రు. ఆదాము ఇక్కడ చేసిండ్రు, ఏదైనా తోటలో ఉన్నారు, తినొద్దన్న పండు తిన్నారు. మరి వీరు ఆదాము బోలిన పాపం చేయాలంటే అదే ఆ పండు తిన్నప్పుడే ఆదాము బోలిన పాపం చేసినట్టు. బోలి అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ బోలి అనేది తీసేసి వరిష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు నేడు క్రైస్తవులు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఆదామును బోలిన పాపం చేయలేదు, కానీ ఆదాము తర్వాత నేను అసలు పాపమే చేయకుంటున్నారు మనుషులు అన్నది కాదు. ఆదాము బోలిన పాపం చేయలేదు. ఆదాము ఆజ్ఞ అతిక్రమించాడు, తినవద్దన్న పండు తిన్నాడు, ఎక్కడ ఏదైనా తొట్టులో. అదే అలాంటివి బోలిన పాపం చేయలేదు, కానీ వీరు కూడా పాపం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఊళ్ళో ఇద్దరు ఇండ్లు కట్టుకున్నారు. ఒక ఆయనేమో ఏం చేసిందంటే మంచిగా డూప్లెక్స్ కట్టుకున్నాడు, ఒక ఆయన చిన్న ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు రాము లక్ష్మణ్ అంటే ఇద్దరు, రామేమో డూప్లెక్స్ కట్టిండు, లక్ష్మణ్ ఏమో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. అయితే ఇప్పుడు మన ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటున్నారు, రాము చాలా మంచి ఇల్లు కట్టుకున్నాడు, కానీ లక్ష్మణు ఆ రామును బోలిన ఇల్లు కట్టలేడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు అనుకోండి. రామును బోలిన ఇల్లు కట్టలేదు అంటే అసలు లక్ష్మణుడు ఇల్లే కట్టలేదని చెప్పే అని అర్థమా? లక్ష్మణుడు ఇల్లే కట్టలేదని అర్థమా? లేకుంటే రామును బోలిన ఇల్లు కట్టలేదని అర్థమా? ఒక్కసారి ఆలోచించండి, ఇది మైండ్లో ఉంచుకోండి. అంటే రామును బోలిన ఇల్లు కట్టలేడు, అంతేగాని ఇల్లు కట్టలేదని అర్థం కాదు. రాము డూప్లెక్స్ కట్టిండు, లక్ష్మణుడు చిన్న ఇల్లు కట్టుకున్నాడు. అలాగే ఆదాము అనేటైనా ఏదైనా తోటలో ఆ దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించాడు, ఏదైతే పండు తినవద్దన్నాడో ఆ ఆజ్ఞను అతిక్రమించబడ్డది. ఆజ్ఞను అతిక్రమించగానే దేవుడు ఏదైనా తోటలో నుంచి మరి బయటికి నెట్టేసినాక ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది? ఆదాము మొదలుకొని మోసే వరకు ఏం చేశారు వీళ్ళు? మరణం వెళ్ళిందంటే ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వెళ్ళింది. అంటే ఆ అతిక్రమమును బోలి అతిక్రమం చేయలే, అలాంటి పాపం చేయలేదని అర్థము. అలాంటి ఇల్లు కట్టలేదని లక్ష్మణుడు అని అర్థము, కానీ ఇల్లే లేదని కాదు. అలాంటి పాపం చేయలేదని అక్కడున్న వ్యక్తులు ఆదాము మొదలుకొని మోసే వరకు ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నదో ఆదామును బోలిన అతిక్రమం చేయలేదు, కానీ అతిక్రమం చేయలేదని కాదు అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే ఆదాము అతిక్రమము బోలిన అతిక్రమము ఆ తర్వాత వరకు చేయలేదు. ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞ వేరు, ఆ తర్వాత జీవించిన ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ అనేటివి వేరు. వారు కూడా ఆదాము చేసిన అతిక్రమం వేరు కాబట్టి ఆ తర్వాత జీవించిన ప్రజల అతిక్రమము వేరే అతిక్రమము చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. అందుకనే ఇక్కడ ఏం చెప్తా ఉన్నది, మళ్ళీ నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉన్నది? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనము 12వ వచనంలో చూసుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి అంటే పిల్లరా, ఒక్కసారి ఆలోచించండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగ ప్రవేశించను అలాగునే అంటుడు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును, ఒక మనుషుని ద్వారా పాపము
పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన. ఒక మనుషుని ద్వారా ఏం జరిగింది? ఇట్లుండే ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం లోకంలో ఎలాగ ప్రవేశించింది అంటే పాపము చేయడం వల్ల ఒక మనుషుని ద్వారా లోకంలో పాపము మరణం అనేది ప్రవేశించింది. అంటే ఏ మరణము గురించి చెప్పబడుతుంది ఇక్కడ? రెండవ మరణం గురించి, అదే ఆత్మ నిత్య ఎడబాటు గురించి చెప్పబడుతుంది. మనుషులందరూ పాపం చేశారని మనుషులకు అర్థం కావాలి పిల్లల. కాబట్టి పై వచనమును బట్టి మనము అర్థం చేసుకునేది ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించినందునే కదా అందరూ పాపులుగా తీర్చబడుతున్నారు అని చెప్పేసి మనము ఆలోచించుకున్నాం. కనుకనే మరణం అందరికీ సంప్రాప్తి అవుతుంది. పాపం చేసినందునే మరణం అందరికీ సంప్రాప్తి అవుతుంది. కనుక ఆజ్ఞను అతిక్రమించిన వారు పాపులుగా తీర్చబడతారు. మరణము వారు పాపులకు మరి మరణం అనేది సంప్రాప్తం అవుతుంది. పిల్లరా, మరణం చేయని వారి మీద అంటే పాపం చేయని వారి మీద మరి మరణం అనేది సంప్రాప్తి కాదు. ఏ మరణము? రెండో మరణం గురించి. ఇదంతా పరిశీలిస్తే ఆదాము చేసిన పాపం చేయని ఆదాము తర్వాత ఉన్న ప్రజలకు కూడా ఆ మరణం సంప్రాప్తి ఏంటంటే అలా చెప్పడానికి ఏమాత్రమో వీలేదు పిల్లరా. కాబట్టి మనుషులు పాపం చేయటం వలన అందరూ పాపులుగా తీర్చబడుతున్నారు. కానీ ఆదాము చేసిన పాపం చేయని వారిని కూడా సంప్రదించడం లేదు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేయాల్సిన వాటిది ఏంటంటే అవసరం ఉన్నది ఏంటంటే ప్రాముఖ్యంగా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే అపోస్తులైన పౌలు ధర్మశాస్త్రము వచ్చిన తర్వాత సంగతి చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రం లేని కాలంలో సంగతి చెప్తా ఉన్నాడా? ఈ మాటలు అంటే ఆదాము మొదలుకొని మోసే వరకు ఏదైతే పాపం చేయడం కూడా మరణం ఏరిందో అది దేని గురించి చెప్తున్నాడు? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత గురించి చెప్తా ఉన్నాడా? ధర్మశాస్త్రానికి ముందు విషయంలో గురించి చెప్తా ఉన్నాడా పౌలు గారు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉంది పిల్లరా. లేకపోతే ధర్మశాస్త్రం రాకమునుకున్న సంగతి చెప్తా ఉన్నాడా? మోసే అంటే ధర్మశాస్త్రం రాక మునుపు ఉన్న సంగతి చెప్తా ఉన్నాడు. ఆదాము మొదలుకొని మోసే వరకు అంటే ఏమిటి అంటే అప్పటికి ఇంకా ధర్మశాస్త్రము ఇయ్యబడలేదు అని మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రాన్ని రాని కాలానికి అనగా మన ముందు జరిగినటువంటి పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వల్ల ఉపేక్షించాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అయితే మనము చూసుకున్నట్టయితే ఇక్కడ ధర్మశాస్త్రం రాని కాలంలో ఉన్న సమస్యల గురించి చెప్తా ఉన్నాడు ఎవరు? పౌలు గారు. అయితే అప్పుడైతే దేవుడు వారిని చూడనట్టుగా విడిచిపెట్టాడు, వారి పాపములు తన ఓర్మి వల్ల క్షమించేశాడు అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ మనము రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24-25 వచనం మనం చూసుకుంటే పూర్వం చేయబడిన పాపములు దేవుడు తన ఓర్మి వల్ల ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబర్చే వలనని అని చెప్పేసి అంటూ ఉన్నాడు. పూర్వము చేయబడిన పాపములు ఏవైతున్నాయో ఆ పాపములు దేవుడు తన ఓర్మి వల్ల ఉపేక్షించాడు అని చెప్పేసి అంటుండ్రు. ఒక్కసారి ఆలోచన, ఆజ్ఞ ఇవ్వబడింది, ఇచ్చిన తర్వాత అతిక్రమిస్తేనే పాపులుగా తీర్చబడతారు అని చేసి మనము పరిగణలోకి వస్తున్నాం అని చెప్పేసి మనము ఆలోచనలోకి తీసుకుంటాం. ఒక పిల్లాడికి మన ఇంట్లో ఉన్న ఒక గ్లాసును తీసుకెళ్ళి ఒక టేబుల్ మీద పెట్టినప్పుడు ఒక పిల్లాడు మన ఇంట్లో ఉన్నాడంటే ఆ పిల్లాడికి ఇది ముట్టకు నానా, ఇది ముట్టినామనుకో కింద పడితే పలిగిపోతుంది అని మనం చెప్పినాం అనుకోండి. అయినప్పటికీ కూడా ఆ పిల్లడు వచ్చి ఆ గ్లాసును ముట్టి ఆ కాంచు గ్లాసును ముట్టి కింద పడేసిందనుకో పలిగిపోతే అప్పుడు మన కోపం వచ్చి కోరుతాం. అదే చెప్పకుండా ఒకవేళ చెప్పలేదనుకోండి ఆ పిల్లడికి ఆగ్నేయనుకో అది పలగొట్టిందనుకో అయినా మనం కోపపడంలో దానికి అర్థము లేదు. అలానే ఇప్పుడు కూడా పిల్లరా దేవుడు ఆ కాలంలో మరి వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చిన ఆజ్ఞ లేనప్పటికీ కూడా దాని ప్రకారంగా జీవించాలని చెప్పేసి అంటే అతిక్రమములు వారిలో జరుగుతున్నవి కాబట్టి వాటి ప్రకారంగా జీవించకూడదని చెప్పేసి ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకోవాలని చెప్పేసి వారికి ధర్మశాస్త్రం అనేది ఇవ్వడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టుగా ఉన్నాడంట. ఏమంటుండో అపొస్తలుల కార్యము
తన ఓర్మి వల్ల తనని ఉపేక్షించారు వారి పాపంలో అని చెప్పేసి చెప్పబడుతుంది. అపొస్తలుల కార్యము 17వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే 30వ వచనం, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనసులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఇప్పుడు అందరూ కూడా మారు మనసు పొందాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఇక్కడ ఆజ్ఞాపించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే పూర్వం చేయబడిన పాపములు దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించాడు అంటున్నాడు. అంత మాత్రము కాకుండా ఆ అజ్ఞాన కాలంలో దేవుడు మరి ఏం చేశాడో చూసి చూడనట్టుగా ఉన్నాడు అనేసి లేఖనంలో చాలా స్పష్టంగా మనము చూసుకున్నాం పిల్లరా, రాయబడింది. అవును, అయిన పిల్లరా పాపం చేయని వారి మీద కూడా మరణం ఏలితే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. ఎందుకంటే అది పరిశుద్ధ ఆత్మని బోధకు వ్యతిరేకముగా అవుతుంది పిల్లలు. ఎందుకంటే పాపం చేయ ప్రతివాడు కూడా ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది పిల్లరా. ఏమంటుంది? మేలైనది చేయలేరికి అలా చేయని వాడికి పాపం కలుగును అని చెప్పేసి వాక్యము సెలవిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం పిల్లరా. అయితే ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం చేయవాడు కూడా పాపం చేయ ప్రతివాడు కూడా ఆజ్ఞను అతిక్రమించును అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూసుకున్నట్టయితే పిల్లరా, యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూసుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్న మాటలు మనము పరిశీలించుకుంటే 5వ అధ్యాయము 17వ వచనంలో మనము చదువుకున్నట్టయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే పిల్లరా, సకల దుర్నీతి పాపము అయితే మరణకరము కాని పాపము కలదని చెప్తుండ్రు. సకల దుర్నీతి ఏమంటున్నాడు ఇక్కడ? పాపముగా చెప్పబడుతుంది. సకల దుర్నీతి కూడా పాపము చెప్పబడుతుంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉన్నట్టు పరిస్థితి ఉంది పిల్లరా. అందుకనే ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిన మాట మనము చదువుకుంటే పిల్లలు, అక్కడ రాయబడిన మాట ఏంటంటే పిల్లరా, 14వ అధ్యాయము 23వ వచనము, అనుమానించేవాడు తిన్న ఎడల విశ్వాసము లేకుండా తినను గనుక దోషి అని తీర్పు నొందనేలా, విశ్వాసం కానిదేదో అది పాపము అని చెప్పేసి, విశ్వాసం కానిదేదో అది పాపముగా చెప్పబడుతుంది పిల్లరా. ఇంకా మనము చాలా ఉన్నాయి పిల్లరా. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఇంతకుముందు చదువుకున్నాము. 5వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలో ఎలాగ ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి అయింది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరణము అందరికీ సంప్రాప్తి అయిందట. ఎలా సంప్రాప్తి అయిందంటే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తి అయింది అని చెప్పేసి వాక్యము సెలవిస్తూ ఉంది. కానీ పాపం చేయడం మరణము సంప్రాప్తి అయిందని కాదు, పాపం చేయని వారు కూడా మీద మరణం వెళ్ళిందని కాదు పిల్లరా. ఇంకా మనము చూసుకుంటే మనుషులకు పాపం చేసినందుననే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. అయితే పాపంకున్న బలము ధర్మశాస్త్రం ఎప్పటి నుండి ఇవ్వబడింది అంటే మోసే దగ్గర నుండి ఇవ్వబడింది. అప్పటి నుండి ధర్మశాస్త్రం అమల్లో ఉంది. మరి ధర్మశాస్త్రం లేనప్పుడు లేక ఆజ్ఞ అనేది లేనప్పుడు గురించి మనము పరిశీలన చేసుకున్నట్టయితే, ఆజ్ఞ అనేది లేనప్పుడు దేవుడు ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే పౌలుగా చెప్తా ఉన్నాడు. ఆజ్ఞ లేకుంటే ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15వ వచనం చూసుకుంటే 15వ వచనం, ఎలాగనగా ధర్మశాస్త్రం ఉగ్రత పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమమును లేకపోవును అని చెప్పేసి చెప్తా ఉన్నారు పిల్లరా. ధర్మశాస్త్ర సంబంధుల వారసుల 15వ వచనంలో ఆ విధంగా చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనంలో తీసుకుంటే, అయితే పాపము ఆజ్ఞనైతు చేసుకొని సకల విధములైన దురాశలను నాయందు పుట్టించును. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతమే, ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతమే అని చెప్పేసి అంటున్నాడు. 9వ వచనం, ఒకడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను, నేనైతే చనిపోతుని అని చెప్పేసి అంటుండు. నేనైతే చనిపోతుని అంటే
ధర్మశాస్త్రము వచ్చిన దనక లోకంలో పాపం ఉన్నది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఏలైనగా ధర్మశాస్త్రం వచ్చిన దనక పాపం లోకంలో ఉండెను అని చెప్తుంది. కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు, పాపం అనేది ఆరోపింపబడదు అని చెప్తా ఉన్నాడు. 5వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో చూసుకుంటే, మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగేయలను అలాగే నిత్య జీవము కలుగుటకై అని చెప్పేసి చెప్తుండు. పిల్లరా ఒక్కసారి ఆలోచిస్తుంది, దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించుదురు. ధర్మశాస్త్రం కలిగిన వారు పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం చెప్పున మరి వారికి తీర్పు తీర్చడం అనేది జరిగింది అని చెప్పేసి రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల్లో మనము చూడగలుగుతాం. ఇంకా చూస్తే పిల్లరా, ఇంకా మనం చూసినట్లయితే పాపము వలన వచ్చు జీతము మరణము అనేసి మనం లేఖనాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడింది. పాపం వల్ల వచ్చు జీతము మరణము, ఆజ్ఞ అతిక్రమము పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించును అని చెప్తుంది. అయితే మనుషులందరూ ఏం చేసినందున మరణము అనేది అందరికీ సంప్రాప్తి అయిందంటే, మనుషులందరూ కూడా పాపం చేసినందునే మనుషులందరికీ మరణం అనేది సంప్రాప్తి అయింది అనేసి మనము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఒక మనుషుల ద్వారా పాపం ద్వారా మరణము లోకంలో ఎలాగ ప్రవేశిస్తుందో మనుషులందరూ పాపం చేసిన వల్ల మరణం అందరికీ సంప్రాప్తి అయిందని చెప్పేసి మనకు వాక్యము చాలా స్పష్టంగా మరి సెలవిస్తుంది పిల్లరా. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయితే అపోస్తులుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మనం పరిశీలన చేసుకున్నట్లయితే, పౌలు ఏ కాలానికి సంబంధించిన మాటలను ఇక్కడ చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఉన్న మాటల గురించి చెప్తా ఉన్నాడా, లేకుంటే ధర్మశాస్త్రం అమల్లో లేని కాలంలో ఉన్న మాటల గురించి చెప్తా ఉన్నాడా? ఇది మనము అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతకైనా నేడు క్రైస్తవులకు ఉన్నదని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఆదాము ఏదైతే పాపం చేశాడో, ఆదాము చేసినటువంటి అతిక్రమమును బోలి మరి అతిక్రమము ఆ తర్వాత ఉన్న ప్రజలు చేయడానికి వీలు లేదు. ఆ అతిక్రమమును బోలిన అతిక్రమం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఆదాము అప్పటికి ఏదైనా తోటలో నుంచి గెంటేయబడ్డాడు అని చెప్పేసి మనకు చాలా స్పష్టంగా లేఖనాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. మనము ఇంతవరకు దాన్ని తెలుసుకున్నాం పిల్లరా. కాబట్టి ఆదాము బోలిన పాపం చేయాలంటే వీళ్ళు ఎక్కడ ఉండాలి అంటే అక్కడ ఏదైనా తోటలో ఉండాలి. వారికి కూడా దేవుడు ఆజ్ఞించులలో మీరు తినొద్దన్న ఈ పండు తినొద్దు అని చెప్పేసి. కానీ దేవుడు ఏం చేసిండు, వారిని అక్కడి నుంచి బయటికి నెట్టేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. ఆదాము బోలిన పాపము చేయలేదు అని చెప్పింది, కానీ ఆదాము చేసిన అతిక్రమమును బోలిన పాపం చేయలేదని చెప్పింది, కానీ అసలే పాపం చేయలేదు ఈ ప్రజలు అని చెప్పేసి చెప్పడం లేదు అక్కడ పౌలు గారు అని మనం అర్థం చేసుకోలేదు. అందుకనే బైబిల్ వ్రాయబడినది ఏంటంటే ఆజ్ఞ అతిక్రమము పాపం వలన వచ్చే జీతము మరణం అంటున్నాడు. ఇక్కడ మనము ధర్మశాస్త్రము ఉన్నటువంటి కాలంలో మనం పరిశీలన చేసినట్లయితే ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అని అంటున్నాడు. పైపెచ్చు దేవుడు ఆ అజ్ఞాన కాలంలో చూడనట్టుగా విడిచిపెట్టాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనసు పొందాలని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించాడు అని చెప్పేసి అప్పటి కాలంలో దేవుడు వారిని ప్రత్యక్షముగా ఒక ఆజ్ఞ ఇచ్చి ఈ ఆజ్ఞను అనుసరించాలని చెప్పేటువంటి పరిస్థితి మరి లేదు పిల్లరా. అయితే ఇంకా మనము పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మనం పాపం చేయని వారి మీద కూడా మరణం ఏలుద్దా అంటే పాపం చేయని వారి మీద కూడా మరణం ఏలే శక్తి లేదు, మరణం ఏలే శక్తి లేదు. అయితే పాపం చేయని వారి మీద కూడా మరణం ఏలుద్దా అని మనము ఎందుకు చెప్తున్నామంటే అది బైబిల్ చదవకుండానే చెప్తా ఉన్నారు. బైబిల్లో ఉన్నది పరిశీలించి దాన్ని ధ్యానించి మరి పాపం చేయని వారి మీద కూడా మరణం ఏలుతుందా ఏలదా అని
దాన్ని ధ్యానించి చెప్పడం లేదు. ఏదో ఎవరో ఒకళ్ళు పీడిఎఫ్ ఫైల్ పెట్టగానే దాన్ని చదవకుండానే దాన్ని గురించి అర్థం చేసుకోకుండానే మరి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి నేడు క్రైస్తవ లోకంలో జరుగుతూ ఉన్నది. ఎందుకంటే వందల మెసేజ్లు చెప్పినా కానీ మళ్ళీ మనం దానికి సమాధానం ఇవ్వలేకపోతున్నాం. అలాంటి పరిస్థితులు నేడు క్రైస్తవ లోకము ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మనం చెప్తున్నది ఎంతవరకు వాస్తవమో దాన్ని పరిశీలించి దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బోధకులైన వారికి మరీ కఠిన శిక్ష అని చెప్పబడుతుంది. కాబట్టి ధ్యానించాలి. దేవుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా మరి సిద్ధపడడానికి దైవావశ్యం వలన కలిగిన ప్రతి లేఖనము బుద్ధి చెప్పుటకు, ఖండించుటకు మరి ప్రయోజనకరమై ఉన్నాయని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనము వాక్యాలను చదవకుండా, బైబిల్ను చదవకుండా ఏదో ఒక పిట్ట కథలు మనము ఈ లోకంలో ఉన్న వాటి గురించి చెప్తా ఉన్నారు నేడు క్రైస్తవులు. కాబట్టి అది సరైనది కాదు. కాబట్టి పిల్లరా, ఆజ్ఞ అతిక్రమ పాపం వల్ల వచ్చే జీతం మరణము. మరణం అంటే ఏ మరణం గురించి చెప్పబడుతుంది ఇక్కడ అనేసి మనం పరిశీలన చేసుకునే అవసరం ఉంది. ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలిందంటే, ఆదాము మొదలుకొని మోసే వరకు పాపం చేయని వారి మీద కూడా మరి మరణం ఏలింది. అంటే ఎందుకు? ఏబేలు పాపం చేయలేదు, చనిపోయాడు. అబ్రహాం పాపం చేయలేదు, చనిపోయాడు. నోవా పాపం చేయలేదు, చనిపోయాడు. అంటే ఏంటి పిట్ట కథలు? అంటే వాళ్ళు శరీరకంగా చనిపోయారు కదా అని చెప్పేసి అంటుండు. ఇక్కడ చనిపోతారు, మరణం మేలుద్ది అని చెప్పబడిన మాటలు ఏ మరణం గురించి చెప్పబడిన మాటలు? అసలు ఏ మరణం గురించి చెప్పబడింది? దేవుడు ఆదంతో చెప్పినటువంటి మాట. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలము తినదినంగా నువ్వు నిశ్చయంగా చచ్చేదవు అని చెప్పిండు కదా. ఆ ఏ మరణం గురించి చెప్పాడు దేవుడు ఆదముకు? ఈ మట్టి అనేది మనము అర్థం చేసుకోవడానికి, పిల్లల అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మాట శరీర మరణం గురించి చెప్పబడిందా, లేకుంటే ఆత్మ దేవుడైన మనమై ఉన్న ఆత్మ దేవుడైన ఆత్మకు నిత్య ఎడబాట్ల గురించి చెప్పబడిందా? ఏ మరణం గురించి చెప్పబడింది అనేది తెలుసుకోవాల్సిన అవసరము ఎంతకైనా నేడు క్రైస్తవులకు ఉన్నట్టు. ఈ మాట శరీర మరణం గురించి చెప్పబడలేదు. కానీ ఎప్పుడైతే ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో అప్పటి నుండి ఆదామునకు దేవునికి మధ్య నిత్య ఎడబాటు అనేది జరిగింది. ఎడబాటు అనేది జరిగింది. అయితే అప్పుడు దేవుడు ఏమని ఆలోచించాడంటే, దేవునికి దూరం అయిపోతాడేమో, దూరమైనటువంటి ఆదాము చేసిన తప్పు చేసి మరి ఈ జీవవృక్ష ఫలంలో కూడా తిని ఈ పాప శరీరాకారంతో నిత్యం ఇక్కడ జీవించాడనుకోండి, ఇక నాకు ఎల్లప్పుడూ ఇలాగే దూరంగా ఉండిపోతాడని చెప్పేసి ఏం చేశాడు? పాపం అక్కడ నుంచి ఏదైనా తోటలో నుంచి మరి వారిని మరి బయటికి నెట్టివేయడం అనేది జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఏం చేసిండు? అప్పుడు దేవుడు ఈ శరీరానికి తీర్పు అనేది తీర్చడం అనేది జరిగింది. ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత దేవుడు ఏం చేసిండు? అప్పుడు శరీరానికి తీర్పు. శరీర మరణము ఆత్మ. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే ఏది ముందు మనకు మరణము అనేది వచ్చింది? శరీర మరణం ముందు వచ్చిందా, ఆత్మ మరణం ముందు వచ్చింది? అంటే ఆత్మ మరణం, అదే రెండవ మరణం అనేది ముందు వచ్చింది. ఆ తర్వాత శరీర మరణం గురించి దేవుడు మరి ఆదాము ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత శరీర మరణం గురించి దేవుడు తీర్పు తెచ్చినట్టుగా మనము ఆదికాండము 3వ అధ్యాయంలో చూడగలుగుతాం. 3వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ చెప్పబడుతున్న మాట ఏమంటున్నాడు? నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమటలు కాచి ఆహారం తిందువు. ఎలాగా నీవు నేల నుండి తీయబడుతుంది అనగా నేల నుండి తీయబడిన నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇంకా మనం ప్రసంగి గ్రంథంలో కూడా మనం చూసుకున్నట్టయితే అక్కడ కూడా చెప్పబడుతున్న మాట ఏంటంటే, పిల్లల ప్రసంగి 7వ అధ్యాయము 12వ అధ్యాయము 7వ వచనము, మన్నైనది వెనుకటి వల్లే మరల భూమికి చేరను, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు బయలు మరి దేవుని యొద్దకు మరలా పోను అని చెప్పేసి చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనం పరిశీలించేసింది ఏమైంది పిల్లరా? వాస్తవంగా మనం పరిశీలిస్తే ఏదైతే ఇక్కడ చెప్పబడుతుందో శరీర మరణము, ఆత్మ మరణం, ముందుగా మరణం అనేది ఆత్మకు సంభవించింది. తర్వాత
దేవుడు ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత మరి ఏదైతే శరీర మరణానికి తీర్పు తీర్చడం అనేది జరిగినట్టుగా మనము చూస్తున్నాము. అయితే పిల్లల ఇక్కడ మన వాళ్ళు చెప్తా ఉన్నది, ఎవరైతే మన వాళ్ళు చెప్తున్నారో మన పవిత్రుడు ఏబేలు దేవునికి ఇష్టమై నేను, నోవాకు దేవునికి ఇష్టమైన, అబ్రాహాం దేవునికి ఇష్టమైన, దేవుని స్నేహితుడై ఉన్నాడు. వీళ్ళందరూ కూడా చనిపోయారు కదా శరీరంగానే. మరి శరీరాన్ని గురించి చెప్పుకుంటూ ఆ వచనాలను చూపిస్తూ మరి తప్పుడు బోధలు చేస్తూ ఉన్నాడు. ఏంటంటే మరణం వచ్చింది కదా, మరి ఆజ్ఞాతిక్రమం వల్ల వచ్చిన మరణం అనేది శరీర మరణం అని చెప్పేసి తప్పుడు బోధలు నేడు క్రైస్తవ లోకంలో చెప్పబడుతున్నట్టుగా చూస్తున్నాం. ఈ మరణము ఏ మరణం అంటే రెండవ మరణము. ఈ మరణానికి దేనికి సంబంధించింది అంటే ఆత్మకు సంబంధించింది అట్టుగా మనము తెలుసుకుంటున్నాం పిల్లల. మరణాలు రెండు రకాలుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఒకటి శరీరము నుండి ఆత్మ ఎడబాటు అనేది జరుగుతుంది. అలాగే రెండవది వచ్చేసి నిత్యుడైన దేవుడైన ఆత్మకు మనమై ఉన్న ఆత్మ నిత్యము ఎడబాటు అనేది జరగడము, దీన్నే రెండు మరణాలు అంటారు అని చెప్పేసి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టయితే పిల్లరా 6:23లో చెప్పబడుతున్న మాట ఒక్కసారి పరిశీలించండి పిల్లరా. 6వ అధ్యాయం 23 వచ్చిన రోమిలకు రాసిన పత్రిక 6:23లో ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్పేసి, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అంటుండు. పాపం వల్ల వచ్చు జీతం ఏంటంట? మరణము. నిత్య జీవము, మరణము, నిత్య జీవము. దేనికి వస్తుంది మరణము? దేనికి వస్తుంది నిత్య జీవము అంటే ఆత్మకు అని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన అవసరము ఎంతకైనా ఉంది పిల్లరా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని చెప్పేసి జయించుచున్నాడు. జయించువాడు రెండవ మరణం వలన ఏ అని చెందడు అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ రెండవ మరణం వలన అంటే దేవుడై ఉన్న ఆత్మల నుండి మనమై ఉన్న ఆత్మకు కలిగిన ఎడబాటు అనేది ఏదైతుందో రెండవ మరణము. ఆది కాండంలో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ ఫలము తినుదినంలా నీవు నిత్యంగా చచ్చేదవు. అంటే ఏ మరణము పొందుతాడు, ఏ మరణం గురించి చెప్పబడింది అంటే శరీరానికి సంబంధించిన మరణం గురించి కాదు, కానీ ఏంది ఆత్మ సంబంధమైన మరణం గురించి అని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చెప్పబడిన మాట శరీర మరణం గురించి కాదు, కానీ ఎందుకంటే ఆదాము దేవుడు తినవద్దన్న చెప్పిన ఫలము తిను నాడే మనం నిశ్చయంగా చచ్చేదని చెప్పిండు. ఆదాము శరీరకంగా బ్రతికే ఉన్నాడు. ఈ మాట శరీరం గురించి చెప్పబడినటువంటిది కాదు, కానీ ఆత్మ సంబంధమైన మరణం గురించి చెప్పబడినట్టుగా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం లేఖనాలను పరిశీలన చేసుకుంటే, దురాశ గర్భం ధరించి పాపం పరిపక్వమై మరణంని కనును అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏం చెప్పబడుతుంది? 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసుకుంటే, ఇక్కడ దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనుంది. అంటే శరీర సంబంధమైన మరణమా లేకుంటే ఆత్మ సంబంధమైన మరణం గురించి చెప్పబడుతుంది? ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది పిల్లరా. అయితే లోక సంబంధులు ఏమంటుండే ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసుకున్నట్టయితే 7వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే పిల్లరా, దైవచిత్తానుసరమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించును. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయను. చూడండి, లోక సంబంధమైన దుఃఖం ఏం చేస్తుందట? మరణమును కలగజేస్తుంది. ఇక్కడ మన మనసు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మరణమును కలగజేస్తుంది. అంటే ఏ మరణమును కలగజేస్తుంది? రెండవ మరణము, శరీర సంబంధమైన మరణమును కాదు. ఏది మరి? ఆత్మ శరీరానుసరమైన మరణము కాదు, ఆత్మానుసరమైన మరణం గురించి అని చెప్పేసి మనం అర్థం చేసుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మరి 5వ వచనాన్ని మనం చూసుకుంటే, అక్కడ
అక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్తుండ్రు. శరీరానుసరులు శరీర విషయముల మీద మనసు ఉంతురు, ఆత్మానుసరులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. శరీరానుసరమైన మనసు మరణము, ఆత్మానుసరమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసరమైన మనసు ఏంటంటే మరణము, మరి ఆత్మానుసరమైన మనసు జీవము. మరణము జీవము. ఏ మరణము? రెండో మరణము. జీవం అంటే ఆత్మకు నిత్య జీవము. మరి పాపిని వాని తప్పు మార్గంలో నుండి మళ్లించి మరణం నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపంలో కప్పివేయనని తాను తెలుసుకోవాలని అని చెప్పేసి వాక్యం చదివిస్తుంది. 5వ అధ్యాయము 20వ వచనం, యాకోబు రాసిన పత్రిక 5:20 వచనం. అంటే పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించి మరణం నుండి, ఏ మరణం నుండి? రెండవ మరణం నుండి తప్పించాలి. అంటే పాపిని ఒకవేళ వారి చెడు మార్గం నుంచి తప్పించి మరి వాక్యానుసారంగా జీవింపజేస్తే నిత్యము శరీరంతో జీవిస్తాడా? కాదు కదా. మరి ఎలా అంటే వాక్యానుసారంగా జీవించడం అంటే అది మనం అర్థం చేసుకోవాలి. రెండవ మరణం నుండి తప్పించుకోవడం అని ప్రియులారా ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరము ఉన్నది. మరణంలో ఏ మరణం గురించి రాయబడిందంటే మరి ఆత్మానుసారమైన మరణం గురించి. ప్రేమ లేని వాడు ఏమంటున్నాడు? మరణం అందలి నిలిచి ఉన్నాడు అని చెప్పేసి అంటుండు. ప్రేమ లేని వాడే దేని అందు నిలిచినాట? మరణమందు నిలిచి ఉన్నాడు అని చెప్పేసి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం చూసుకున్నట్లయితే, మనం సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము అని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణంలో నిలిచి ఉన్నాడు. మరణములో నిలిచి ఉన్నాడట. మరణంలో ఎలా నిలిచి ఉంటాడు? ఏ మరణములో నిలిచి ఉన్నాడు అంటే రెండవ మరణంలో నిలిచి ఉన్నాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. పిల్లరా ఒక్కసారి ఆలోచన, ఆయన జీవించున్న కాలంలో యేసుక్రీస్తు బోధించినటువంటి బోధనలో మనం చూద్దాం. పిల్లలు ఒక మాట అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఏమంటా ఉన్నాడు ఒకసారి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, యోహాను సువార్త 5:24 వచనం, 5వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పేసి అంటున్నాడు. అంటే మరణంలోకి రాక జీవంలోకి దాటి, మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి ఇక్కడ మనము మరణంలోని ఏ జీవంలోనికి దాటి ఉన్నాం? మరి నిత్య జీవంలోనికి దాటినాము. ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనము ఎవరికైనా బోధించేటప్పుడు బోధించే బోధ ఏదైతే ఉందో మరి బోధ సరైన బోధగా ఉండాలి. అది మరణమైన పాపము లోకానికి పోయేటువంటి పరిస్థితి, మరణమైన పిమ్మట మనము పాపంలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న మనము చూస్తే మరణాన్ని ఏదైతే చెప్తున్నామో అది వాక్యానుసారంగా ఉండాలి. వాక్యం ప్రకటించే పరిస్థితిలో ఉండాలి. ఆలోచించి మనం వాక్యం ప్రకటించాల్సిన అవసరము ఉంది పిల్లలు. అందుకని ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం చూసుకున్నట్టయితే ఆయన ఏం చేశారంటే, యేసుక్రీస్తు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక, తిమోతికి 2వ పత్రికలో 1వ అధ్యాయము మనం చూసుకున్నట్టయితే అక్కడ 9 నుంచి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పములను బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకువచ్చిందంట పిల్లరా. సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చింది యేసుక్రీస్తు. ఏ మరణాలను నిరర్ధకం చేశాడు అంటే శరీర సంబంధమైన మరణాన్ని, లేకుంటే ఆత్మ దేవుడైన మనమైన ఆత్మ దేవుడైన ఆత్మకు నిత్య ఎడబాటు ఏదైతే ఉందో దాన్ని నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడా ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరము ఇంతకైనా ఉంది పిల్లరా. కాబట్టి పరిశీలన చేయండి. ఇంకా మనము చూసుకున్నట్టయితే మరణం అనేది అందరికి కూడా వస్తుందని చెప్పేసి చెప్పబడుతున్న మాట.
ఏ మరణం గురించి చెప్పబడింది అంటే శరీర సంబంధమైన మరణము అనేది అందరికి కూడా వస్తుందని చెప్పేసి వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. మనము ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా వాక్యాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ కీర్తన గ్రంథం 89:48 వచనంలో ఉంది, మరణము చూడక బ్రతుకున్నాడు ఎవరు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ప్రతి మనుషుడు కూడా మరణాన్ని తప్పకుండా చూస్తాడు. మరణం చూడక బ్రతికే నరుడు ఎవరు కూడా లేరు. కాబట్టి ఇంకా యోబు 30:23లో కూడా చెప్తూ ఉంటాడు, ఈ శరీర సంబంధమైన మరణం గురించి కాదు, ఆత్మ సంబంధమైన మరణం గురించి చెప్పబడుతుంది. కాబట్టి ఇంకోటి చూడండి, ఆదాము మొదలుకొని మోసే వరకు పాపం చేయని వారు కూడా మరణం ఏలిందంటే శరీర సంబంధమైన మరణమే. అందుకే ఏబేలు చనిపోయాడు, తర్వాత ఇట్లా ఆనోకు చనిపోయాడు, అబ్రహాం చనిపోయాడు, నీతిమంతులే కదా అని చెప్తా ఉన్నారు పిల్లరా. కాబట్టి ఒక్కసారి ఇక్కడ చెప్పబడిన మాట దేని గురించి చెప్పబడిన మాట, ఎప్పుడు చెప్పబడిన మాట, ఎవరి గురించి అంటే మరణం అంటే ఏ మరణం గురించి చెప్పబడిన మాట అనేది మనము తెలుసుకోవాల్సిన అవసరము ఇంతకైనా ఉంది పిల్లరా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఏమంటుండే ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే మరొకసారి మనం అర్థం చేసుకుందాం పిల్లరా. 5:14 అక్కడ ఏం చెప్తుండు, ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేనను అని చెప్పేసి చెప్తున్నారు పిల్లరా. ఆదాము చేసిన అతిక్రమంను బోలి అని చెప్తున్నాను, కానీ ఆదాము పాపం చేశాడు, ఆ తర్వాత ఉన్న ప్రజలు పాపం చేయలేరు, అయినా కానీ వారి మీద మరణం ఏలింది అని మాట కాదది. దానికి అర్థం ఏది, దాన్ని పోలిన పాపం చేయలేదని చెప్తా ఉన్నాడు. అంతేగాని మనం అనుకున్నట్టుగా అక్కడ లేదు. కాబట్టి దయచేసి ఆలోచించండి. నేను ఎవరిని వ్యతిరేకించాలో, ఎవరు తప్పు పట్టాలను, ఒక సంఘాన్ని గురించి కానీ, ఒక వ్యవస్థను గురించి కానీ, కొందరు వ్యక్తుల గురించి కానీ నేను మాట్లాడడం లేదు. కానీ వాక్యము ఏం చెప్తుంది అది మీ చేరువకు తీసుకురావాలని, మీ ముందుకు తీసుకురావాలని, మీరు తెలుసుకోవాలని, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయడం వల్ల మీ ముందుకు ఇటు వాక్యాన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి వింటున్న మనము ఈ వాక్యాన్ని విని ఇంకా నలుగురికి షేర్ చేస్తూ మరి ఆత్మీయ విషయాలు తెలియజేయడానికి, నలుగురిని ఆత్మీయతలో బలపరచడానికి, వాక్యాన్ని నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలని క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కూడా బతిమాడుతున్నాను. చెప్పబడిన ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క హృదయంలో నీరట్టి ఫలించుగాక. ఆమేన్. అందరికీ వందనం. ప్రాముఖ్యంగా పిల్లలు నేను చెప్పాల్సింది ఏంటంటే కూడా ది బైబుల్ వర్డ్స్ అకాడమీ ఫేస్బుక్లో కానీ, వాట్సాప్, యూట్యూబ్లో కానీ వీక్షిస్తున్న మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ చేయండి. ఈ సేవను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీ సొంత ప్రార్థనలో నిత్యము జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే వాక్యం ప్రకటించడానికి అనేకమైన ఆటంకాలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా వాక్యంలో ముందుకు సాగడానికి మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీ యొక్క ప్రార్థనలు ఎల్లవెల్లలో జ్ఞాపకం చేసుకొని మేము ఇంకా సువార్త ప్రకటిస్తూ ముందుకు సాగటకు దేవుని యొక్క ఆత్మ కృప తోడుగా ఉండేలాగా మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ముందున్న సమయంలో కూడా అనేకమైన అంశాలు ఈ సిటిహెచ్ క్లాస్ ఈరోజు మనం నేర్చుకున్నది మన పాపం చేయ వారి మీద కూడా మరణమేళన అనేది సిటిహెచ్ క్లాస్ 14వ క్లాస్ మనం నేర్చుకున్నాం. ఇక ముందు కూడా ఇంకా అనేకమైన క్లాసులు ఉన్నాయి, అవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ ప్రార్థనలో ఎల్లప్పుడూ దేవుని యొక్క మరి విజ్ఞాపనలో జ్ఞాపకం చేసుకోండి. మా పరిచర్య ఇంకా బలపడడానికి, అనేకులకు రక్షణకరమైన సువార్తను ప్రకటించడానికి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ మరి చెప్పబడిన ప్రతి ఒక్క మాట కూడా ప్రతి ఒక్క హృదయంలో నీరు ఫలించడానికి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు.